హలో గైస్, నేను లాస్ట్ ఇయర్ లదాఖ్ వెళ్ళి రావడం వల్ల నాకు వచ్చిన ఎక్కువ కామెంట్స్, మెసేజెస్ బడ్జెట్ ఎంత అయింది, మేము లదాఖ్ వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి. సో ఈ వీడియోలో బడ్జెట్ గురించి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు లదాఖ్ వెళ్ళినప్పుడు ఎంత బడ్జెట్ అయింది, మినిమం ఎంత అమౌంట్ ఉంటే లదాఖ్ వెళ్ళొచ్చు, ఇంకా మన తెలుగు స్టేట్స్ నుంచి బండి మీద వెళ్తే ఎంత అవుతుంది, కారు, బస్సు, ట్రైన్, ఫ్లైట్, ఇలా మొత్తం అన్నిటి గురించి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ రావచ్చు ఈ బడ్జెట్ గురించి. అయితే ఫస్ట్ బైక్ గురించి చూద్దాం. మన తెలుగు స్టేట్స్ నుంచి వన్ సైడ్ లదాఖ్ రీచ్ అవ్వాలంటే ఎంత అమౌంట్ అవుతుందో క్లియర్ గా చెప్తాను. మనం ట్రావెలింగ్ లో ఎక్కువగా అమౌంట్ స్పెండ్ చేసేది ఫుడ్ మీద, పెట్రోల్, బైక్ మెయింటెనెన్స్, రూమ్స్, వీటి మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తాం. నాకులా కొత్త ప్లేసెస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం మంది నాన్ స్టాప్ డ్రైవింగ్ చేసుకుంటూ నిద్ర లేకుండా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తుంటారు. సో అలా కాకుండా ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. కొంచెం మంది రోజుకి 200 to 300 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలరు, ఇంకొంచెం మంది 400 to 500 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు. సో క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక 2 డిఫరెంట్ కేటగిరీస్ ఈ బడ్జెట్ అయితే చూద్దాం. సో మన తెలుగు స్టేట్స్ నుంచి లదాఖ్ రీచ్ అవడానికి ఒక 200 కిలోమీటర్స్ సీటాటోలో 3000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే లదాఖ్ రీచ్ అవడానికి కొంచెం మందికి 10 days పడుతుంది, ఇంకొంచెం మందికి 7 days పడుతుంది. రోజు 250 to 300 డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ 10 days కి బడ్జెట్ లో రూమ్ తీసుకుంటే 5000 అవుతుంది. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ పెట్టి 1000 రూపీస్ లో రూమ్ తీసుకుంటే 10,000 అవుతుంది. ఈ 400 to 500 డ్రైవ్ చేసే వాళ్ళకి 7 days పడుతుంది కాబట్టి మినిమం 3500, మాక్సిమం 7000 అవుతుంది. ఇంకా ఫుడ్, వాటర్ బాటిల్స్ కి ఈజీగా రోజుకు 500 అవుతుంది. సో 10 days కి మినిమం 5000 అవుతుంది, మాక్సిమం 7000 అవుతుంది. ఇంకా 7 days వాళ్ళకి అయితే మినిమం 3500, మాక్సిమం 5000 అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పెట్రోల్. ఒకవేళ మీ బైక్ 40 మైలేజ్ వస్తే 3000 కిలోమీటర్స్ కాబట్టి 3000 డివైడెడ్ బై 40 అంటే 75 లీటర్స్. బయట స్టేట్స్ లో పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 105 వేసుకుంటే 75 into 105 అప్రాక్స్ 8000 అవుతుంది. ఒకవేళ మీ బైక్ 30 మైలేజ్ వస్తే 100 లీటర్స్ అంటే 10,500 అవుతుంది. డిస్టెన్స్ ఏదైనా ఒకటి కాబట్టి 7 days వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రైస్ అవుతుంది. బైక్ మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ అవి చేంజ్ చేయడానికి వాటికి మినిమం 2000 దగ్గర నుంచి 4000 వరకు అవ్వచ్చు. సో 10 days వాళ్ళకి మినిమం 20,000 అవుతుంది, మాక్సిమం 31,000 దాకా అవుతుంది. 7 days ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అయితే మినిమం 17,000 అవుతుంది, మాక్సిమం 26,000 దాకా అవ్వచ్చు. అదే బైక్ మీద సోలోగా కాకుండా డబుల్ వెళ్తే ఇంకా చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. ఫుడ్ ఒకటే పెరుగుతుంది తప్పించి మిగతా అన్నిటిలో అమౌంట్ బాగా సేవ్ అవుద్ది డబుల్ అయితే. నెక్స్ట్ కారు గురించి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే నాకు అంతగా కారు గురించి టచ్ లేదు. అది ఎటువంటి కారులో వెళ్తున్నారు, ఆ కారులో ఎంతమంది వెళ్తున్నారు, ఆ మైలేజ్ ఎంత వస్తుంది, ఇంకా ఎన్ని డేస్ ప్లాన్ చేసుకున్నారు, వీటిలన్నిటిని బట్టి ఉంటుంది కాబట్టి ఇంత అమౌంట్ అని చెప్పడం కొంచెం కష్టం. రఫ్ గా చెప్పాలంటే కారు 15 to 20 మైలేజ్ వచ్చి ఆ కారులో 4 members ట్రావెల్ చేస్తే మినిమం పర్సన్ కి 13,000 to 15,000 అయితే అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లైట్. జనరల్ గా మన తెలుగు స్టేట్స్ నుంచి ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి లే వెళ్లాల్సి ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీ రీచ్ అవడానికి మినిమం 4,000 నుంచి మాక్సిమం 7,000-8,000 దాకా అవ్వచ్చు. టైమింగ్స్ బట్టి మీరు బుక్ చేసుకోవడం బట్టి ఉంటుంది. మినిమం 4,000, 5,000 అయితే ఈజీగా దొరికేస్తే, అదే ఢిల్లీ నుంచి లేక్ అయితే మినిమం 8,000 దగ్గర నుంచి 18,000 దాకా ఉంటుంది. ఖచ్చితంగా ముందు బుక్ చేసుకుంటే పర్లేదు, కానీ లేదంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి ఫ్లైట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి లే రీచ్ అవడానికి. ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ బడ్జెట్ లో 8,000, 9,000 అయితే ఈజీగా దొరుకుతుంది టికెట్. ఈ సీజన్ వీటిలన్నిటి బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పలేం. సో దాన్ని బట్టి మన తెలుగు స్టేట్స్ నుంచి లే రీచ్ అవడానికి మినిమం అయితే 13,000, మాక్సిమం అయితే 26,000 దాకా అవ్వచ్చు. సో అన్నిట్లుగానే ఇదే బెస్ట్. ఫాస్ట్ గా ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా పీస్ఫుల్ గా రీచ్ అవ్వాలంటే ఫ్లైట్స్ బెస్ట్. నెక్స్ట్ ట్రైన్స్, బస్సెస్, టాక్సీస్ ద్వారా రీచ్ అవ్వడం ఇది కొంచెం కష్టమైంది, కానీ బడ్జెట్ లో ట్రై చేస్తే వెళ్ళొచ్చు. కానీ అన్నిసార్లు బడ్జెట్ లో వెళ్ళడం కొంచెం కష్టమే. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వడానికి మీరు తీసుకునే క్లాస్ బట్టి 2,000 to 5,000 లో అయితే ఈజీగా టికెట్స్ దొరుకుతాయి. ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళడానికి అయితే 1,000 to 1,500 లో ఈజీగా బస్సెస్ దొరుకుతాయి. మనాలి నుంచి లే రీచ్ అవ్వడం కొంచెం కష్టం. ఇక్కడ నుంచి కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్యాక్సీస్, ఇంకొకటి జిస్పా వెళ్తే అక్కడ నుంచి బస్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. థర్డ్ రెంటల్ బైక్స్. రెంటెడ్ బైక్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ కూడా సీజన్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్సీ. ఒకవేళ మీకు షేర్ ట్యాక్సీ దొరికితే ఈజీగా తక్కువ అమౌంట్ లో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 3,000-4,000 ఉంటుంది అంతే. అదే సపరేట్ ట్యాక్సీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, అసలు కష్టం. లక్కీగా మీరు జిస్పా రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, ఈజీగా 600 to 800 మధ్యలో ఈజీగా రీచ్ అయిపోవచ్చులే. అదే షేర్ ట్యాక్సీస్ అయితే 3,000, 4,000, 5,000 ఆ టైమింగ్ బట్టి మీరు మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. సో ఈ వేలో అయితే మీకు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అన్ని కరెక్ట్ గా కుదిరితే 7-8,000 లోనే లే రీచ్ అయిపోవచ్చు మన తెలుగు స్టేట్స్ నుంచి. మాక్సిమం అయితే 15,000 దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బడ్జెట్ గురించి అయితే ఇది గైస్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో క్లియర్ గా చెప్పాలంటే ఆల్రెడీ వన్ సైడ్ అమౌంట్ ఎంత అవుతుందో క్లియర్ గా చెప్పాను.
సో దాన్ని బట్టి సపోజ్ బైక్ ఉంది, బైక్ 22,000 అవుతుంది. సో వెళ్ళినప్పుడు ఎంత అయిందో వచ్చినప్పుడు కూడా అదే అమౌంట్ అవుతుంది. కాబట్టి ఇటు 22 అటుపక్క 22 మొత్తం 44,000 అవుతుంది. లదాఖ్లో ప్రాపర్గా అన్ని ప్లేసెస్ కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేయాలంటే 30,000 పైన అవుతుంది. అది నేను లాస్ట్ ఇయర్ మ్యాడోవర్ లదాఖ్ వాళ్ళ ద్వారా వెళ్ళాను. మొత్తం అంటే ఫుడ్, రూమ్స్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం జస్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోద్ది, ఈ టెన్షన్ అంతా ఉండదు అన్నమాట. సో అలా కాకుండా మీరు ఓన్గా వెళ్తే అమౌంట్ ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రూమ్స్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే వెళ్ళి రావడానికి 44,000. సో అక్కడ ఈజీగా అన్ని ప్లేసెస్ కవర్ చేస్తే 30,000 అవుతుంది. కాబట్టి మొత్తం 70,000 ప్లస్ అవుతుంది. సో అలా కాకుండా లేలో ఒక 3-4 డేస్ ఉండి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మాత్రమే కవర్ చేయాలనుకుంటే ఒక 10,000 to 15,000 అవి కూడా ఇచ్చు. అలా చూసుకున్న ఒక 50,000 అయితే పక్కాగా అవుతుంది. సో మీరు దేని మీద వెళ్ళినా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. లదాఖ్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈజీగా 30,000 to 40,000 అయితే పక్కాగా అవుతుంది. అది కాకుండా ఒకవేళ లోకల్లో ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయాలనుకుంటే మాత్రం 10,000 to 15,000 అయితే అవగొట్టచ్చు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే లదాఖ్ ట్రిప్ ఒకటే కాదు, ఏ ట్రిప్ కి వెళ్ళినా సరే బడ్జెట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకవేళ 10,000 అవుతే 20,000 అవుతుందని చెప్పి ఫిక్స్ అయిపోండి మైండ్ లో. 20 అయితే 40, 40 అయితే 80 మీరు అనుకునే అమౌంట్ కి డబుల్ ఖర్చు అవుతుందని చెప్పి ఫిక్స్ అయిపోండి మైండ్ లో. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ తినాలి. ఏదైనా ఒక మంచి ప్లేస్ కనిపిస్తే టికెట్ రేట్ ఎక్కువ అని చెప్పి ఆగిపోకూడదు. నెక్స్ట్ ట్రావెలింగ్ లో ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఎదురవుతుందో తెలియదు. ఖచ్చితంగా అమౌంట్ ఉంటే మాత్రం మీ ట్రిప్ పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. సో వీటిలన్నిటిని బట్టి అమౌంట్ అయితే ఖచ్చితంగా డబుల్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు అనుకున్న బడ్జెట్ లో అయితే మంచిదే, కానీ ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఒకవేళ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తే మాత్రం మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుంది రైడ్ అయితే. సో ఈ విధంగా మీరు అనుకున్న బడ్జెట్ కి డబుల్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీ ట్రిప్ అయితే పీస్ఫుల్ గా, హ్యాపీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసలు నేను లదాఖ్ వెళ్ళినప్పుడు నాకు ఎంత అమౌంట్ అయింది అన్నది. నేను తుని నుంచి లదాఖ్ నా బైక్ రైడ్ 125 మీద వెళ్తే ఎంత అమౌంట్ అయిందని చెప్పి చాలా మంది అడిగారు. సో క్లియర్ గా చెప్పాలంటే నాకు అయిన అమౌంట్ 70,000 to 80,000 దాకా అయింది. నా ట్రిప్ లో మనాలిలో అయితే క్రేజీ ట్రావెలర్ బ్రో ఫ్రీగా రూమ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నేను లదాఖ్ వెళ్ళిన తర్వాత మ్యాడోవర్ లదాఖ్ శ్రావణ్ బ్రో అయితే నాకు ఫ్రీగా రూమ్స్ అవి ప్రొవైడ్ చేశారు. సో ఆ విధంగా నాకు చాలా వరకు ప్లస్ అయింది. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా 1 lakh ప్లస్ అయితే అవుతుంది. అయినా సరే 70,000 to 80,000 ఎందుకైందంటే వచ్చేటప్పుడు కార్గిల్, అక్కడి నుంచి మళ్ళీ 1 day నేపాల్ వెళ్ళాను, వచ్చేటప్పుడు రిషికేష్, కాశీ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ విధంగా దగ్గర 80K వరకు అయిపోయింది. సో ఇది గైస్ బడ్జెట్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. క్లారిటీగా ఉందా, కన్ఫ్యూజింగ్ గా ఉందా, ఎలా ఉందో. సో నెక్స్ట్ వీడియోలో లదాఖ్ వెళ్ళడానికి ఎటువంటి పర్మిట్స్ ఉండాలో క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ.